ఒకరు పార్టీకి ట్రబుల్ షూటర్, మరొకరు పార్టీ వీడిన ఫైటర్. రాజకీయ చైతన్యమున్న జిల్లాలో ఇప్పుడు ఆ ఇద్దరు ఎన్నికల బరిలో ప్రత్యర్థులుగా ఉన్నారు. టికెట్ ఇచ్చాక పార్టీకి గుడ్ బై చెప్పిన నాయకుడికి చెక్ పెట్టేందుకు సీనియర్ని స్క్రీన్ మీదకి తెచ్చింది అధికార పార్టీ. ఇద్దరు పెద్దారెడ్ల మధ్య యుద్ధంతో సింహపురి రణరంగంగా మారింది. మాటలు తూటాల్లా పేలుతున్నాయి, సవాళ్లు సమరానికి సై అంటున్నాయి. విఎస్ఆర్ వర్సెస్ విపిఆర్. ప్రత్యర్థులైన పాత మిత్రులు. పెద్దారెడ్ల ఇలాఖాలో బిగ్ ఫైట్. గుమగుమలాడే చేపల పులుసులా, ఘాటెక్కించే రొయ్యల వేపుడులాగే ఉంటుంది సింహపురి రాజకీయం. నెల్లూరు రాజకీయం ఎప్పుడూ ఒకలా ఉండదు, ఎప్పటికప్పుడు సరికొత్తగా మారిపోతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో రాష్ట్రంలోని అందరి చూపు నెల్లూరు వైపే అన్నట్లుంటాయి రాజకీయాలు. నిన్నటిదాకా వైసీపీలో అంతర్మథనం, టీడీపీలో ఎప్పుడూ లేని ఉత్సాహం. సీన్ కట్ చేస్తే ఎన్నికలు దగ్గర పడే కొద్దీ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఎంపీ అభ్యర్థి కేంద్రంగా రంజుగా సాగుతోంది నెల్లూరు రాజకీయం. టీడీపీ నుంచి ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బరిలోకి దిగగా, వైసీపీ నుంచి తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లోకి వచ్చిన విజయసాయిరెడ్డి పోటీ చేస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, రాజకీయాల్లోకి రాకముందు ఇద్దరి మధ్య మంచి పరిచయాలే ఉన్నాయి. 2019 ఎన్నికల ముందు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఒప్పించి వైసీపీలో చేర్పించింది కూడా విజయసాయిరెడ్డి. ఇప్పుడు అదే వేమిరెడ్డితో విజయసాయిరెడ్డి తలపడాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో మంచి మిత్రులుగా ఉన్న ఈ ఇద్దరు రాజకీయ ప్రత్యర్థులుగా మారాక మాటల యుద్ధం మొదలు కావడంతో మరింత వేడెక్కింది నెల్లూరు రాజకీయం. వేమిరెడ్డి గారు చెప్తా ఉన్నారు, ఎక్కడ నుంచో ఢిల్లీ నుంచి ఊడిపడ్డాడు, ఇక్కడ విజయసాయిరెడ్డి ఏం చేస్తాడు నేను చేస్తాను అని వేమిరెడ్డి గారు చెప్తా ఉన్నారు. వేమిరెడ్డి గారు 6 సంవత్సరాలు పనిచేశారు. నా 8 సంవత్సరాల కాలంలో ఆయన పోల్చి చూసుకుంటే, ఆయన 6 సంవత్సరాల రాజ్యసభ కాలంలో నేను రాష్ట్రానికి ఎన్ని నిధులు తెచ్చాను, జగన్మోహన్ రెడ్డి గారు మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎలా అండగా నిలబడ్డాను, ఒక్కసారి పోల్చి చూసుకుంటే మీకే అర్థమవుతుంది. వేమిరెడ్డి గారు వెన్నుపోటు పొడిచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఈరోజు. విజయసాయిరెడ్డి నీకు చెప్తుండా, నువ్వు కూడా నీకు అంత పెద్ద మనిషి వచ్చి ఇక్కడ ఈ పనులు చేయిస్తున్నావు కూర్చోబెట్టుకొని, మంచిది కాదు. నీకు కూడా ఓ రోజులు వస్తాయి, నీకు కూడా ఆ రోజు నువ్వు కూడా బాధపడతావు. ఈ ఎలక్షన్లు అనేది ఓ నెల, ఆ తర్వాత నువ్వు మామూలు జీవితానికి పోవాల్సిందే. ఆ రోజైనా బాధపడతావు. ఎలక్షన్లు మనము పోటీ చేసుకుందాం అంతేగాని ఇదేమో ట్రిక్స్, చీప్ ట్రిక్స్ ఇయే. మొన్నటిదాకా వైసీపీలో ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల రోజుల క్రితం అద్యంతలోకి వెళ్లారు. పార్టీలో తనకి అవమానం జరుగుతోందంటూ అలకబూరిన వేమిరెడ్డి పార్టీకి దూరంగా వెళ్లిపోయారు. వైసీపీ ముఖ్య నేతలు సర్ది చెప్పే ప్రయత్నం చేసినా వేమిరెడ్డి తగ్గలేదు. అదే సమయంలో నెల్లూరులో బలమైన అభ్యర్థి కోసం చూస్తున్న టీడీపీ వేమిరెడ్డికి గాలం వేసింది. ఎంపీ సీట్ ఆఫర్ చేసింది. దీంతో వేమిరెడ్డి టీడీపీ అభ్యర్థిగా నెల్లూరు బరిలో నిలవడంతో జిల్లా వైసీపీ నేతల్లో ఆందోళన మొదలైంది. వైసీపీలో బలంగా ఉన్న వేమిరెడ్డి 3 పార్టీల కూటమి తరపున బరిలోకి దిగడంతో మొదట వైసీపీ క్యాడర్ కొంత డీలా పడిందనే చర్చ జరిగింది. వేమిరెడ్డిని ఢీకొట్టే బలమైన నేత కోసం వేట ప్రారంభించిన వైసీపీ కొందరు పేర్లు పరిశీలించింది. వేమిరెడ్డి లాంటి బలమైన అభ్యర్థి కోసం జిల్లా నేతలతో పాటు బయట వ్యక్తుల పేర్లను కూడా పరిశీలించింది. చివరికి వ్యూహాత్మకంగా నెల్లూరు జిల్లాకే చెందిన పార్టీ కీలక నేత విజయసాయిరెడ్డిని రంగంలోకి దించింది. విజయసాయిరెడ్డిది నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం తాళ్లపూడి. జిల్లాలో మంచి పరిచయాలు ఉండడం, ఆర్థికంగా బలమైన వ్యక్తి కావడంతో వేమిరెడ్డితో తలపడేందుకు అన్ని విధాలా సరైన అభ్యర్థిగా వైసీపీ అధిష్టానం విజయసాయిరెడ్డిని ఎంపిక చేసినట్లుగా చెప్తున్నారు ఆ పార్టీ నేతలు. రాజ్యసభ సభ్యుడు కాకముందే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు జిల్లాలో సొంత నిధులతో సేవా కార్యక్రమాలు చేపట్టారు. వైసీపీ ఇన్ఛార్జిగా ఉండగా పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఇటీవల చాలా పర్యటనలు చేశారు. విజయసాయిరెడ్డి మొన్నటిదాకా జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ గా ఉండడంతో జిల్లా వైసీపీలో క్షేత్రస్థాయిలో అందరితో పరిచయాలు ఆయనకు ప్లస్ పాయింట్. గత ఎన్నికల్లో నెల్లూరు పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీనే క్లీన్ స్వీప్ చేసింది. ఈసారి సామాజిక సమీకరణాల్లో భాగంగా నెల్లూరు సిటీ నుంచి మైనారిటీ నాయకుడైన డిప్యూటీ మేయర్ ఖలీల్కి అవకాశం ఇచ్చింది. అలాగే ఇప్పటి వరకు రెడ్డి సామాజిక వర్గానికి ప్రాధాన్యమిస్తూ వస్తున్న కందుకూరు నుంచి బీసీ అభ్యర్థిని బరిలోకి దించింది.
దీంతో నెల్లూరు లోక్సభ సీటు పరిధిలో గత ఎన్నికల కంటే ఓటు శాతం బాగా పెరుగుతుందని, ఇది తమకు బాగా కలిసొచ్చే అంశమని లెక్కలేసుకుంటోంది వైసీపీ. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని జిల్లా అధ్యక్షులు చేశారు, రాజ్యసభ సీట్ ఇచ్చారు. ఆయన ఏం అడిగినా కూడా ఆయన్ని కాదనకుండా చెప్పారు. ఆయన్నే నెల్లూరు పార్లమెంట్కి నిలబెట్టాలనుకున్నారు. కానీ పార్టీకి ద్రోహం చేసి వెన్నుపోటు పొడిచి పోయినటువంటి వ్యక్తి నెల్లూరు పార్లమెంట్కి పోటీ చేస్తా ఉన్నాడు. తప్పకుండా మేము విజయం సాధిస్తాం. ఈ పెత్తందారులకి ఇది ఒక పెత్తందారులకి ఒక సాధారణమైనటువంటి వ్యక్తులకి మధ్యన జరిగేటటువంటి పోరాటం కాబట్టి దీంట్లో సామాన్య ప్రజలే మేమే తప్పకుండా విజయం సాధిస్తామన్నటువంటి దృఢ విశ్వాసంతో ముందుకెళ్తున్నాం. ఆత్మగౌరవం కోసమే వైసీపీని వీడానంటున్న వేమిరెడ్డి ఈ ఎన్నికల్లో తానేంటో చూపిస్తానంటున్నారు. ఎవరికి ఇవ్వనంత ప్రాధాన్యమిచ్చినా పార్టీ వీడిన వేమిరెడ్డికి ఓటమి పరిచయం చేస్తామంటోంది వైసీపీ. దీంతో నెల్లూరు పార్లమెంట్ వేదికగా ఢీ అంటే ఢీ అంటున్నట్లుగా మారింది రాజకీయం. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, విజయసాయిరెడ్డి ఇద్దరూ వైసీపీలో అగ్రనేతలుగా చెలామణి అయిన వాళ్లే. నెల్లూరు జిల్లాలో మారిన రాజకీయ సమీకరణాలతోనే ఎన్నికల బరిలో ప్రత్యర్థులుగా మారారు. మరో విషయం ఏంటంటే వైసీపీ పార్టీ పెట్టాక తొలి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అయితే రాజ్యసభకి రెండో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. తమ్ముడే పేకాట పైకాట అన్నట్లుగా ఒకప్పటి ఫ్రెండ్షిప్ ని పక్కన పెట్టి సై అంటే సై అంటున్నారు ఈ ఇద్దరు నేతలు. పల్లెల్లో కూడా ఇంత స్పందన ఉంటుంది అని నేనైతే అనుకోలేదు. ప్రతి ఒక్కరు ఎందుకనో గవర్నమెంట్ మారితే బాగుండు అనే ఒక ఫీలింగ్ చాలా మందిలో కలిగి ఉంది. విజయసాయి రెడ్డి ఢిల్లీ నుంచి తీసుకొచ్చి నెల్లూరులో పెట్టారు. నేను నెల్లూరులో ఉండేవాడిని. ఆ డిఫరెన్స్ నేను చెప్పాల్సిన అవసరం లేదు నా నోటితో. ఎందుకంటే ఢిల్లీ నుంచి వచ్చిన అతను ఢిల్లీకి వెళ్ళిపోతాడా, ఇక్కడ ఉంటాడా? నేను ఇక్కడ ఉండేవాడిని. ఢిల్లీ అవసరం ఉన్నప్పుడు ఢిల్లీ పోయేవాడిని, కానీ అవసరం లేనప్పుడు ఢిల్లీలో పనులు ఏం లేనప్పుడు ఇక్కడ కూర్చునేవాడిని. అతను ఢిల్లీ వాస్తుడు ఎక్కువ, ఎప్పుడు ఢిల్లీలోనే ఉండేది. సో ఆ తేడా అందరికీ, ప్రతి ఒక్కరికి జిల్లాలో కూడా అందరికీ అర్థమవుతూ ఉంది. నెల్లూరు లోక్సభ ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట, తర్వాత వైసీపీకి అడ్డాగా మారింది. తెలుగుదేశం పార్టీని స్థాపించిన తర్వాత 4 దశాబ్దాల చరిత్రను చూస్తే ఇక్కడ ఆ పార్టీ కేవలం 2 సార్లు గెలిచింది. 1984, 1999 ఎన్నికలలో మాత్రమే టీడీపీ ఇక్కడ జెండా ఎగరేయగలిగింది. నెల్లూరు లోక్సభ స్థానం నుంచి 4 దశాబ్దాల కాలంలో కాంగ్రెస్ పార్టీ 6 సార్లు గెలిచింది. వైసీపీ ఆవిర్భావం తర్వాత 2012 ఉప ఎన్నికలతో పాటు 2014, 2019 సాధారణ ఎన్నికలలో గెలిచి హ్యాట్రిక్ కొట్టింది ఫ్యాన్ పార్టీ. లోక్సభతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరుగుతూ ఉండడంతో అసెంబ్లీ అభ్యర్థుల ప్రభావం కూడా లోక్సభ ఎన్నికల ఫలితాలపై పడే అవకాశం ఉంది.